ప్రియులారా, మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధర కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము ఆదికాండం యొక్క అధ్యాయాలకు సంబంధించి ఎన్నో విషయాలను ధ్యానిస్తూ వస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో యాకోబు తన చివరి అనారోగ్య పరిస్థితుల్లో యోసేపును సందర్శించుటను గూర్చి, యాకోబు తన మనుమళ్ళు ఎఫ్రాయిమును మనష్షేను ఆశీర్వదించుటను గూర్చి, అదేవిధంగా యాకోబు మరణశాయపై ఇచ్చిన ఆశీర్వాదం మరియు ప్రవచనం గూర్చిన వివరాలను వివరంగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 48వ అధ్యాయము 1 నుండి 49వ అధ్యాయము 7వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో యాకోబు చివరి అనారోగ్యం గురించి మరియు యోసేపు ఇద్దరు కుమారులను అతడు ఆశీర్వదించడం గురించి చెప్పబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో మనకు ఇలా చెప్పబడింది: విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఈ అధ్యాయము యాకోబు ఆత్మీయాభివృద్ధికి మరిన్ని సాక్ష్యాలను చూడడానికి మనకు మరొక అవకాశాన్ని ఇస్తుంది. అతడు తన ప్రారంభ రోజుల నుండి చాలా దూరం ప్రయాణించాడు. యాకోబు చివరి రోజుల్లో కనిపించే ఈ లక్షణాలు అతని ప్రారంభ జీవితంలో లేకపోవడము దురదృష్టకరమని మనము భావించవచ్చు. కానీ ఆత్మీయ జీవితం అనేది ఒక ఎదుగుదల మరియు అభివృద్ధి అని దీనిలో గమనించడం ఒక అద్భుతమైన విషయం. ఇది ఒక్క క్షణంలో జరిగే సంచలనాత్మకమైన అనుభవం కాదు, కానీ అది లేఖనాల ప్రకారము ఆత్మలో నడవడంగా వర్ణించబడింది. ప్రియులారా, యాకోబు యవ్వనంలో ఉన్నప్పుడు అతనిలో పాత స్వభావము చాలా ఎక్కువగా ఉండేది. నూతన స్వభావము అతడు వృద్ధుడయ్యే వరకు గుర్తించబడదు. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో మనము ఈ విధంగా గమనిస్తాం: యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆత్మ ఫలము అభివృద్ధి చెందడానికి వేచి ఉండాలని మనము యాకోబులో చూస్తాం. దేవుడు మనలోకి ప్రవేశించి ఎదుగుదలను బలవంతం చేయడానికి ఎన్నడూ ప్రయత్నించాడు. అందుకు మనము ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. దేవుడు యాకోబుతో చాలా ఓపికగా వ్యవహరించాడు మరియు ఆయన నీతోనూ నాతోనూ అదేవిధంగా చాలా ఓపికగా వ్యవహరిస్తాడు. ఇక ఆదికాండము 48వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనము గమనిద్దాం. ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఈ వృద్ధుని హృదయాన్ని నింపే ఉద్వేగాన్ని మీరు ఊహించగలరా? ఇదిగో అతని ప్రియ కుమారుడైన యోసేపు తన ఇద్దరు చిన్న పిల్లలతో వస్తున్నాడు. యోసేపు చంపబడ్డాడని అతడు భావించినందున అతన్ని మళ్ళీ చూస్తానని యాకోబు ఎన్నడూ కలలో కూడా అనుకోలేదు. అయినప్పటికీ అతడు యోసేపు ఐగుప్తులో ఈ ఉన్నతమైన స్థానానికి ఎదగడాన్ని చూస్తున్నాడు మరియు దేవుడు తన జీవిత వ్యవహారాలను ఎలా నిర్వహించాడో అతడిప్పుడు గుర్తించగలడు. ప్రియులారా, యాకోబు ఇప్పుడు 17 సంవత్సరాలుగా ఐగుప్తులోనే ఉన్నాడు. అతడు వృద్ధుడు మరియు చనిపోబోతున్నాడు. కానీ అతడు మంచము అంచున కూర్చోవడానికి తన బలాన్ని సమకూర్చుకుంటున్నాడు. అతడు తన ఆలోచనల్లో లూజులో దేవుడు తనకు ప్రత్యక్షమైన సమయానికి వెళ్ళడాన్ని గమనించాలి. మరియు అతడు యోసేపుతో, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి
అని అంటున్నాడు. యాకోబు చాలా దూరం వచ్చాడు. మనం ఇప్పుడు యాకోబు యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాం. అతడిప్పుడు దేవునిపై నమ్మకాన్ని ఉంచుతున్నాడు. అతడు తన గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. యవ్వనంలో అతడు తెలివి గలవాడు మరియు తనకు కావాల్సింది పొందగలిగాడు. అనుకున్న దానిని పొందడానికి అతడు ఏ రకమైన పద్ధతినైనా ఉపయోగించేవాడు. కానీ ఇప్పుడు తన జీవితాన్ని తిరిగి చూసుకుంటూ అతడు కనాను దేశం విడిచి వెళ్ళేటప్పుడు మరియు తిరిగి వస్తున్నప్పుడు దేవుడు బేతేలులో తనకు ప్రత్యక్షమవడాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇక్కడ అతడిలా అన్నాడు, దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు. ప్రియులారా, ఇప్పుడు మనము యాకోబు యొక్క విశ్వాసాన్ని చూస్తాం. ఇక మనము ఆదికాండము 48వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఇక్కడ యాకోబు ప్రస్తావించిన దేవుని యొక్క వాగ్దానంపై ప్రత్యేక శ్రద్ధను మనం చూద్దాం. ఇది పాత మరియు క్రొత్త నిబంధనల గుండా నడుస్తుంది. ఆయన పితరుల వంశానికి అనగా అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ఆ వాగ్దానం చేశాడు. నిబంధనకు సంబంధించి ప్రత్యేకంగా 3 నిర్దిష్ట అంశాలు ఉంటున్నాయి. ఒకటి జనాంగము, రెండవది దేశము మరియు మూడవది ఆశీర్వాదం. అయితే ఇక్కడ యాకోబు పట్ల దేవుడు 2 ముఖ్యమైన విషయాలు కలిగి ఉంటున్నాడు. ఒకటి, నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసేదను. 2, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదను. ఇక నిబంధనలోని 3వ భాగము మీకు మరియు నాకు ఎంతో ముఖ్యమైనది. అదేమిటంటే భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. మనము ప్రస్తుతము బైబిలుతో కూర్చోవడానికి కారణము దేవుడు వేల సంవత్సరాల క్రితము నిబంధన చేసిన ఈ వాగ్దానంలో 2/3 వంతులు నెరవేర్చడమే. ఆ 3వ వంతు ఇంకా నెరవేరలేదు. యూదులకు ఇంకా ఇశ్రాయేలు దేశము సంపూర్ణంగా లేదు. వారికి దాని సరిహద్దు కొంచెమే ఉంటున్నది, కానీ అది ఖచ్చితంగా వివాదాస్పద అంశంగా ఉంటున్నది. వారు దేవుని చేతి నుండి ఆ దేశాన్ని పొందినప్పుడు వారు అక్కడ శాంతితో నివసిస్తారు. ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు క్రింద మరియు తన అంజూరపు చెట్టు క్రింద ఉంటాడు. వారు ఆస్తిని కలిగి ఉంటారు మరియు పన్నులు ఇక ఏమాత్రము చెల్లించరు. అది ఖచ్చితంగా 1000 ఏండ్ల పాలనలాగా ఉంటున్నది. నిజంగా అలాగే ఉండబోతున్నది. ఇక ఆదికాండము 48వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిద్దాం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోనుల వలె ఎఫ్రాయిము, మనష్షే నా బిడ్డలయుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. ఈ 2 మనుమలు యోసేపు యొక్క 2 కుమారులు. ఒక్కొక్కరు ఒక గోత్రం అవుతారు. 12 మంది కుమారులు ఉన్నందున ఇప్పుడు యోసేపు యొక్క 2 కుమారులు ఒక్కొక్కరు ఒక గోత్రం అవుతున్నందున ఇశ్రాయేలుకు 13 గోత్రాలు ఉన్నాయని కొందరు లెక్కిస్తారు. యోసేపు అనబడే గోత్రం లేదు, కానీ ఎఫ్రాయిము మరియు మనష్షే గోత్రాలు ఉంటున్నాయి. మరియు అది ఎవరి లెక్కలోనైనా 13 గోత్రాలుగా అవుతుంది. అయినప్పటికీ బైబిలు 12 గోత్రాలనే లెక్కిస్తుంది. మీరు గమనించండి, లేవి గోత్రము ఒక గోత్రంగా లెక్కించబడలేదు. వారు ప్రధాన యాజక గోత్రమయ్యారు మరియు వారికి భూమి లేదా ప్రాంతము ఏది ఇవ్వబడలేదు, కానీ యాజకులుగా ఇతర గోత్రాల్లో చెదరగొట్టబడ్డారు. కాబట్టి వారు ఒక గోత్రంగా లెక్కించబడలేదు. దేవుని వాక్యము దానిని ఆ విధంగానే లెక్కిస్తుంది. ఇక ఎఫ్రాయిము మరియు మనష్షే 17 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవారు. ఎందుకంటే వారు యాకోబు ఐగుప్తుకు వచ్చే ముందు జన్మించారు. వారు ఒక్కొక్కరు ఒక గోత్రం అవుతారు. యాకోబు మనసు ఇప్పుడు యోసేపు తల్లి అయినా
ప్రియమైన రాహేలు వైపు తిరగడాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 48వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. యాకోబు తన ప్రియమైన అందమైన రాహేలు మరణం గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ అతడు మరణ పడక మీద ఉంటున్నాడు. అతని ఆలోచనలు అతన్ని ఆమెను పాతిపెట్టిన స్థలానికి తీసుకుని వెళ్తున్నాయి. అది అతనికి హృదయ విదారకరమైన విషయంగా ఉంటున్నది. ఇక ఆదికాండము 48వ అధ్యాయము 8, 9 వచనాలను మనం గమనిద్దాం. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. ఇస్సాకు మరియు యాకోబు ఇద్దరికీ వృద్ధాప్యంలో చూపు మందగించడాన్ని మీరు గమనించారా? ఇక్కడ యాకోబు ఆ అబ్బాయిలను గుర్తించలేదు. ఇక 10వ వచనాన్ని మనము గమనిద్దాం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. బహుశా ఆ అబ్బాయిలు తమ తాత వారి పట్ల చూపించిన ప్రేమకు కొంచెము ఇబ్బంది పడి ఉండవచ్చు. ఇక 11, 12 వచనాలను మనం గమనిద్దాం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తమ తాత తమపై విస్తారమైన ప్రేమను కురిపించినప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు ఆ ప్రేమకు ఉక్కిరి బిక్కిరి అయి ఉండవచ్చు అనుకుంటున్నాను. ఇక 48వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. ఆ అబ్బాయిలను వారి తాత ఆశీర్వదించాలని యోసేపు తన దగ్గరకు తీసుకుని వస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క కుడి చేతి వైపున నిలబడే వ్యక్తికి ప్రాధాన్యత ఉంటున్నది. ఇక 48వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. ఎఫ్రాయిము మనష్షే కంటే పైన నాయకుడు కాబోతున్నాడు. దానిని తర్వాత మనం చూస్తాం. యెహోషువ ఎఫ్రాయిము గోత్రం నుండి వచ్చాడు. ఆ గోత్రం నుండి చాలామంది గొప్ప వ్యక్తులు వచ్చారు. అది ప్రాధాన్యత కలిగిన గోత్రమైంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఏమి జరిగిందో గమనించారా? యాకోబు బాగా చూడలేకపోయినా యోసేపు ఏమి చేస్తున్నాడో అతడు చెప్పగలిగాడు. యోసేపు పెద్ద కుమారుణ్ణి యాకోబు కుడివైపు స్థానానికి మరియు చిన్న కుమారుణ్ణి ఎడమవైపు స్థానానికి తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ఈ వృద్ధుడైన యాకోబు ఏమి చేశాడు? అతడు చేతులు మార్చాడు. అతడు తన చేతులను మార్చి తన కుడి చేతిని చిన్న కుమారుడి మీద ఉంచాడు. అతడు ఇలా ఎందుకు చేశాడు? అతనికి ఇద్దరు అబ్బాయిల పట్ల అభిమానం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు అతని ప్రియ కుమారుడైన యోసేపు కుమారులు. ఆయన తెలిసి చిన్నవానికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దానికి ఒకే ఒక కారణం, బహుశా అతడు చిన్నవాడు కావడం మరియు అప్పటికే ఆశీర్వాదం పొంది ఉండడమే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన ఇక్కడ ఆ ఆశీర్వాదాన్ని ఆ చిన్న కుమారునికి అందిస్తున్నాడు. ఇది లేఖనాల్లో ఒక ఆసక్తికరమైన సూత్రం అని చెప్పవచ్చు. ఉదాహరణకు దావీదు ఎంపికలో దావీదు యెష్షై కుమారులో చిన్నవాడు. దేవుడు అతనిని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నీకు మరియు నాకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఉదహరిస్తున్నాడు. దేవుడు జ్యేష్ఠాధికారాన్ని అంటే సహజమైన జన్మాన్ని అంగీకరించాడు. తప్పనిసరిగా క్రొత్తగా జన్మించాలి. కాబట్టి దేవుడు మన ఆచారాలపై శ్రద్ధ పెట్టడు.
ఒక కుటుంబంలో పెద్ద కుమారుడికి బాధ్యత ఉంటుందని మనం అంటాం. దేవుడు ఎల్లప్పుడూ ఎన్నుకునేది పెద్ద కుమారుడిని కాదు. అంటే దేవుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుని ఎన్నుకోడు. ఆయన ఎవరిని వారి సహజ సామర్థ్యం కారణంగా ఎన్నుకోడు. మన ప్రతిభ ఆయనకు అంకితం చేయబడాలి. ఉజ్జీవమును తీసుకురావడానికి ప్రతిభ మాత్రమే సరిపోతే సంవత్సరాల క్రితమే మన దేశంలో గొప్ప ఉజ్జీవం కలిగేది. అయితే మనకు ఉజ్జీవం లేదు. ఎందుకంటే ఆ ప్రతిభ దేవునికి అంకితం చేయబడలేదు. ఇక్కడ వృద్ధుడైన యాకోబు తన మనుమల తలలపై చేతులు ఉంచినప్పుడు తన చేతులను మార్చాడు. తద్వారా చిన్న అబ్బాయికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక 48వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. చూసారా, ఇక్కడ యాకోబు ఆత్మీయ ఉన్నత శిఖరాలను అందుకుంటున్నాడు. ఇక 16వ వచనాన్ని మనం గమనిద్దాం. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. ఇక్కడ యాకోబుకు ఒక అద్భుతమైన విమోచకుని గురించి తప్ప అతనికి గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరియు అతడు చెప్పినట్లుగా వారు నిజంగానే భూమి యందు వారు బహుగా విస్తరించారు. ఇక ఆదికాండము 48వ అధ్యాయము 17-18 వచనాలను మనం గమనిద్దాం. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. వృద్ధుడైన యాకోబు యొక్క ప్రతిస్పందనను మనము 19వ వచనంలో గమనిద్దాం. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఇక్కడ అతని సంతానము జనముల సమూహమగునని చెప్పడాన్ని చూడడము ఎంతో ముఖ్యం. యోసేపు దీనిని అంగీకరించడం మంచిది. ఎందుకంటే అతడు కూడా పెద్దవాడు కాదు, అతడు చిన్నవాడిలో ఒకడు. అయినప్పటికీ ఆశీర్వాదం అతని కుమారులకు ఇవ్వబడింది. ఇక ఆదికాండము 48వ అధ్యాయము 20-21 వచనాలను మనం గమనిద్దాం. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. ప్రియులారా, దేవుని పట్ల యాకోబు యొక్క విశ్వాసాన్ని గమనించండి. 22వ వచనము, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. అంటే యోసేపు తన 2 కుమారుల ద్వారా మిగిలిన సహోదరుల కంటే ఎక్కువ స్వాస్థ్యాన్ని పొందుతాడు. ఇది స్పష్టంగా యాకోబు చేత యోసేపునకు ఇవ్వబడిన వ్యక్తిగత బహుమతి. సుకారు దగ్గర యోసేపును పాతిపెట్టిన ప్రదేశము ఒక కొండ చర్య. యోసేపు నుండి 2 గోత్రాలు వచ్చినందున వారికి మరింత భూభాగము అవసరమైంది. ఆ లోటును ఇది తీర్చింది. ఆ భూభాగాన్ని యాకోబు మొదట అమోరీయుల నుండి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత వారు దానిని బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. యాకోబు కూడా అదేవిధంగా ప్రతీకారం తీర్చుకొని బలవంతంగా దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు మనము 49వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇది మరొక విశేషమైన అధ్యాయము. ఎందుకంటే ఇది వృద్ధుడైన యాకోబు మరణ పడక దృశ్యం. ఆ సంభాషణ తర్వాత యాకోబు యొక్క మిగిలిన కుమారులు లోపలికి వచ్చారు. తద్వారా ఇప్పుడు
అతని చుట్టూ అతని 12 మంది కుమారులు ఉంటున్నారు. అతని వద్ద వారిలోని ప్రతి ఒక్కరికి ఒక వీడ్కోలు సందేశం ఉంటున్నది. అతడు పెద్దవాడితో ప్రారంభించి జాబితాలో క్రమంగా క్రిందికి వెళ్తాడు. మరణ పడక మీదున్న ఒక వ్యక్తి చెప్పేది ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ మరణ పడక సందేశము నాటకీయమైనది, ఎందుకంటే ఇది ప్రవచనాత్మకమైనది. ఇది యాకోబు యొక్క 12 మంది కుమారులకు వారు గోత్రాలుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో చెబుతుంది. అప్పుడు ప్రవచనాత్మకమైనది ఇప్పుడు ఎక్కువగా చారిత్రకంగా మారింది. యాకోబు జీవితంలో విశ్వాసానికి మరొక సాక్ష్యాన్ని చూడడానికి ఇది మనకు చివరి అవకాశం. అతడు తన కుమారులతో మాట్లాడాడు. వారు ఇశ్రాయేలు జనాంగంలో 12 గోత్రాలు కాబోతున్నారు మరియు కనాను దేశంలో నివసిస్తారు. నిజంగా ఇది ఎంతటి విశ్వాసము! ఇక ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తీకరణకు వస్తున్నాం. బైబిల్ గ్రంథము మాటి మాటికి ఉపయోగించే కొన్ని వ్యక్తీకరణలు ఉంటున్నాయి. ఆ వ్యక్తీకరణలలో ఒకటి ఇక్కడే ఉంది. అదేమిటంటే రాబోవు దినములు. ఇశ్రాయేలు జనాంగం యొక్క అంతిమ దినములు సంఘము యొక్క అంతిమ దినముల కంటే భిన్నంగా ఉంటాయి. చాలా స్పష్టమైన దైవ శాస్త్ర యుగ విభజన అనగా డిస్పెన్సేషనల్ డిస్టింక్షన్ యొక్క అవసరం ఇక్కడ ఉంటున్నది. ఇప్పుడు అతడు ఇశ్రాయేలు జనాంగం యొక్క అంతిమ దినముల గురించి మరియు అతని కుమారుల నుండి అభివృద్ధి చెందిన జనాంగాన్ని ఏర్పరచబోయే 12 గోత్రాలకు ఏమి జరగబోతుందో అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది వ్యక్తులు ఇశ్రాయేలు దేశం అంతటికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు నెరవేరాయి అనే వాస్తవం గురించి మాట్లాడతారు. అది నిజమే, కానీ మనము ఇశ్రాయేలును 12 భాగాలుగా విభజించి ప్రతి గోత్రమును గురించి దేవుడు చెప్పడానికి ఏదో ఉందని గుర్తించడం ద్వారా దానిని మరింత కుదించవచ్చు. దేశానికి సంబంధించిన ఆయన ప్రవచనాలు నెరవేరడమే కాకుండా ప్రతి గోత్రానికి సంబంధించిన ప్రవచనాలు కూడా నెరవేరాయి. మన ముందున్న ఈ అధ్యాయంలో అంత్య దినములలో ప్రతి గోత్రానికి ఏమి సంభవిస్తుందో దాని ప్రవచనాలను మనం చూస్తాం. వాటిలో కొన్ని ఇప్పటికే నెరవేరినప్పటికీ చాలా వరకు తుది నెరవేర్పు కొరకు వేచి ఉంటున్నాయి. దీనికి సంబంధించి నేను కొన్ని ప్రధాన అంశాలను మాత్రమే మాట్లాడతాను. ఇక 49వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఇదిగో ఈ వృద్ధుడు మంచం మీద కూర్చున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడగలిగినట్లుగా అతడు తన దండం మీద ఆనుకొని ఉన్నాడు. స్పష్టంగా మొదటి పాత యాకోబు తన జీవితమంతా ప్రయాణంలో ఉన్నాడు మరియు అలాగే కొనసాగించాలని కోరుకున్నాడు. మరణము నిజంగా ఒక ఇబ్బందికరమైన విషయం. మనం ఇక్కడ ఈ లోకములోనే ముందుకు సాగిపోవాలని కోరుకునే వేళ అది ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. ప్రియులారా, ఇక్కడ యాకోబు తన దండం మీద ఆనుకొని ఉన్నాడు. అతడు తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకున్నాడు, కానీ అతడు కొనసాగించలేకపోయాడు. అతడు అనేక విధాలుగా ఎంతో విశేషమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇక 49వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికెక్కితివి, దానిని అపవిత్రం చేసితివి, అతడు నా మంచము మీదికెక్కెను. ప్రియులారా, రూబేను తన తండ్రికి తగ్గ తనయుడుగా ఉంటున్నాడు. యాకోబు ఈ విషయాన్ని గుర్తించి రూబేను అనే ఈ బాలుడు చాలా వరకు తనలాగే ఉన్నాడని గ్రహించాడు. నీళ్ల వలె చంచలుడవు అనే మాట తన ప్రారంభ సంవత్సరాల్లో యాకోబును వర్ణించి ఉండవచ్చు. అది అతని పెద్ద కుమారుని గురించి కూడా ఎంతో నిజంగా ఉంటున్నది. అతిశయము పొందవు. రూబెన్ ఎప్పుడు ప్రథముడు కాలేదు. అతడు ఎప్పుడు మొదటి స్థానంలో లేడు. నిజానికి ఆయన మనకు ఈ సూచనలను ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మెట్టుకు సహోదరులారా,
ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అయితే ప్రియులారా, మానవ కుటుంబం యొక్క ఖచ్చితమైన చిత్రణ మనకు లభించేలా దేవుడు మానవ పాపాలను ఈ గ్రంథంలో నమోదు చేస్తాడు. ఇక తర్వాతి ఇద్దరు అబ్బాయిలు కలిసి వర్గీకరించబడ్డారు. వారు లేయా కుమారులైన అన్నదమ్ములు. ఇక 49వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వారు షెకెము అనే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలోని సమస్త నివాసులను ఎలా సంహరించారో మీకు గుర్తుంది కదా. ఒక్కడు మాత్రమే వారి సోదరుని బలాత్కరించినందుకు దోషి. కానీ వారు పట్టణమంతటి మీద పగ తీర్చుకున్నారు. వారు అలా చేసి ఉండకూడదు. అయితే యాకోబు వారికి దీనిని గుర్తు చేస్తున్నాడు. ఇక 49వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుది కాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. లేవీలో మనము దేవుని అద్భుతమైన కృపని చూస్తాం. వారు ఇశ్రాయేలులో చెల్లా చెదురుగా ఉన్నారనేది నిజమే. అయితే వారు యాజక గోత్రంగా నియమించబడమే ఇందుకు కారణం. లేవి వంటి క్రూరుడైన వ్యక్తిని స్వీకరించి అతని యాజక గోత్రానికి అధిపతిగా నిలిపినది దేవుని కృపే. నా ప్రియ స్నేహితుడా, మన వంటి పాపులను యాజకుల రాజ్యంగా మార్చింది దేవుని కృపే. నేడు విశ్వసించే వారందరూ యాజకులే. వారిలో త్రాగుబోతులు, వేశ్యలు, హంతకులు ఉంటున్నారు. వారు దేవుని రాజ్యంలో యాజకులు ఎలా అయ్యారు? మనమందరము ఎలా అయ్యామో అలాగే దేవుని యొక్క అద్భుతమైన కృప వలననే. పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇంతకీ అతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారా విమోచింపబడిన వారి గురించి. ప్రియులారా, ఈ వాక్య సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. యోసేపు తన ఇద్దరు కుమారులను యాకోబు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు వారి పేర్లు ఏమిటి? యోసేపు తన ఇద్దరు కుమారులను యాకోబు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వారి పేర్లు ఏమిటి? 1 ఎఫ్రాయిము, మనష్షే. 2 యూదా, బెన్యామీను. 3 రూబేను, షిమ్యోను. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందులో సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండును గాక.